జమ్మూ కాశ్మీర్లోని దోలాలో క్లౌడ్ బర్స్ట్ సంభవించి మెరుపు వరదలు ముంచెత్తాయి. పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయి నలుగురు చనిపోయారు. జమ్మూ డివిజన్లో వరుసగా మూడో రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. దోడాలో ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టింది. భారీ వర్షాలకు చినాబ్, దాని ఉపనది తావి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి రెండు కూడా. हर हर महादेव, हर हर महादेव। డోలా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు చనిపోగా ఆకస్మిక వరదలో చిక్కున్న మరో ఇద్దరు చనిపోయినట్టుగా అధికారులు తెలిపారు. ఈ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ కూడా సంభవించినట్లు సమాచారం. నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. కతువా జిల్లాలో అత్యధికంగా 15.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. జమ్మూలో 8.5, కత్రాలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్మూ, సాంబా, కతువా, రియాసీ, ఉదాంపూర్, రజౌరి, రాంబన్, దొడా, కిష్వార్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. हर हर महादेव, हर हर महादेव।